లోకంలో ఈ వికనస సంబంధమైనటువంటి విషయం అతి ప్రాచీనమైనది. సుమారుగా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. మనకి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. కలియుగం యొక్క కాల ప్రమాణం 4 లక్షల సంవత్సరాలు చిల్లర. ద్వాపర యుగ ప్రమాణం వచ్చి దానికి డబల్ 8,32,000 సంవత్సరాలు. త్రేతాయుగ ప్రమాణం వచ్చి మళ్ళీ 32,64,000 సంవత్సరాలు చిల్లరు. అట్లా ఇట్లాంటివన్నీ కలిస్తే ఒక యుగం కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఇట్లా మహాయుగాలు, అనేక మహాయుగాల పూర్వమే కృతయుగంలో స్వయంభువ మనువు కాలంలో ఒక్కొక్క యుగానికి ఒక మనువు. స్వయంభవ మనువు కాలంలో ఆవిర్భవించిన వాడు వికనసుడు. ఆయన రాసినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ ధర్మశాస్త్రమే అతి ప్రాచీనమైనది. ఎంత ప్రాచీనమైనది అంటే ఈ రోజున మనుస్మృతి అని తగలబెడుతున్నారు చూసారా వీళ్ళందరూ. ఆ మనుస్మృతి కంటే ప్రాచీనమైనటువంటి సూత్రం ఏదైతే ఉన్నదో ఆ ధర్మ సూత్రమే ఇక్కడ వికనసాచార్య స్వామి రచించినటువంటి సూత్రం.